ఇన్ఛార్జ్ సత్యవేడు సప్తగిరి ప్రసాద్ గారు టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి అందరికీ. అజయ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. అజయ్ గారు, దేవుని సొత్తు చిన్న చోరీ అన్న మాట అసలు ఒక రాజకీయ నాయకుడికి, పైగా 5 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా? అసలు ఈ మాటలు తగునా? ఇలా మాట్లాడొచ్చా? అంటే హిందువులంటే మీకు అంత చిన్న చూపా, చులకనైపోయారా హిందువులు అనేది ప్రజల వాదన. అది ప్రజల వాదనో లేకపోతే విశ్లేషకుడు ముసుగులో ఉన్నటువంటి కూటమి సమర్థించేటువంటి వ్యక్తి వాదనో లేకపోతే కూటమి వాదనో నేను వివరిస్తాను. నాకు కొంచెం సమయం ఇవ్వాలని కోరుతున్నా. ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలకి ప్రజలు మీకు సపోర్ట్ చేస్తున్నారని అనుకుంటున్నారా అజయ్ గారు? అజయ్ గారు, హిందువులంటే చిన్న చూపా, పోనీ హిందువులంటే చిన్న చూపా, హిందువుల మీద కానీ, శ్రీవారి మీద కానీ, శ్రీవారి హుండీ మీద కానీ, దేవాలయాల పైన కానీ ఇలా మాట్లాడడం కరెక్టా? మీరు ప్రశ్న ఆల్రెడీ అడగడం జరిగింది, దానికి నేను సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాకపోతే నన్ను కొంచెం ఇంట్రాప్షన్ లేకుండా, అంటే మీరు ప్రజలు అంటున్నారా విశ్లేషకులు అంటున్నారా అన్న దానికి నేను మాట్లాడాను. ఇది ప్రజలు కూడా అదే మాట్లాడుతున్నారు. నేను అన్నిటికీ సమాధానం చెప్తాననే అంటున్నాను. ఓకే, ప్రజల వర్షన్ ఏంటి, ఇక్కడ ఇప్పుడు పెద్దలు వచ్చినారు కదా, వాళ్ళ వర్షన్ ఏంటి అనే వివరణ ఇవ్వడం కోసమే నాకు కొంచెం సమయం అడుగుతున్నాను, అంతే, ఇంకేం లేదు మేడం. ముందుగా మీకు ప్యానెల్లో ఉండేటువంటి విశ్లేషకుల గారికి, అదే విధంగా మధుబాబు అన్నకి, సప్తగిరి ప్రసాద్ అన్నకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, చూస్తున్నటువంటి వీక్షకులకు కూడా నా నమస్కారాలు. మొదటిగా మీరు మనం అందరం కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, సుదీర్ఘమైన ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. దాంట్లో చాలా అంశాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు చర్చించడం జరిగింది. అందులో ఒక అంశం పరకామణికి సంబంధించినటువంటి అంశం. పరకామణికి సంబంధించినటువంటి అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, అంటే మొదట ఆయన మాట్లాడినటువంటి ఈ చిన్న దొంగతనం అనే పదాన్ని మాత్రమే తీసుకున్నారు, కానీ ఎంటైర్ ఆయన ప్రెస్ మీట్ లో చివరి వరకు మాట్లాడినటువంటి సారాంశాన్ని కలిపి మాట్లాడితే ఆ వివరణ ఏంటి అనేది అందరికీ అర్థమవుతుంది, చాలా పద్ధతిగా కూడా ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, $9 సంబంధించి, అంటే రూపీస్ కాకుండా డాలర్ నోట్లు దొరికాయి. ఒక్కొక్క డాలర్ వాల్యూ, అంటే ఒక్కొక్క డాలర్ నోటు వాల్యూ $100 సమానం. అంటే మనకెట్లా 5 రూపాయల నోట్లు, 10 రూపాయల నోట్లు, 100 నోట్లు, 50 నోట్లు ఉంటాయో, అదే విధంగా యుఎస్ లో కూడా, అమెరికాలో కూడా $1, $10, $50, $100 సంబంధించిన నోట్లు ఉంటాయి. $100 వాల్యూ కలిగినటువంటి నోట్లు 9 దొరికాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. $1 వాల్యూ 2023 ఏప్రిల్ నెలలో $83.141 రూపీస్ గా ఉంది మన ఇండియన్ కరెన్సీతో పోల్చుకుంటే. అప్పుడు $100 విలువ ఎంత వస్తుంది? సుమారు 8,300 చిల్లర వస్తుంది. అవి ఇంటూ 9 నోట్లు వేసుకున్నప్పుడు 73,200 400 రూపాయలు వస్తుంది. సో ఆ వేళ రవికుమార్ చేసినటువంటి దొంగతనము, 72,000కు సంబంధించినటువంటి దొంగతనము, $9 నోట్ల వాల్యూ, అది చిన్న దొంగతనం అని అనుకున్నారు అప్పుడున్నటువంటి అధికారులు. అతన్ని తీసుకెళ్లి విచారించగా, ఆ విచారణలో భాగంగా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను నియమించినటువంటి బోర్డు, మా ప్రభుత్వం నియమించినటువంటి అధికారులు, పోలీస్ యంత్రాంగం కానీ లేకపోతే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కానీ, వీళ్ళు ఆ దొంగని విచారించగా ఆయన చాలా కాలం నుంచి, దాదాపు 20 సంవత్సరాల నుంచి నేను దొంగతనం చేస్తున్నానని ఒప్పుకోవడం జరిగింది. ఆ 20 సంవత్సరాల దొంగతనంలో నేను ఈ శ్రీవారి పరకామణి నుంచి దొంగలించినటువంటి సొమ్ముతో చాలా ఆస్తులు కొనుగోలు చేశాను. ఆ ఆస్తులన్నీ కూడా నా పేరిట, నా భార్య పేరిట, నా కూతురు పేరిట పెట్టుకొని ఉన్నాను. వీటన్నిటినీ కూడా నేను తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఆయన కొండ మీద జియంగారి మఠంలో జియంగారి దగ్గర పనిచేస్తూ ఉన్నారు.
ఆ జిఎం గారు ఒక బ్రాహ్మణ సమాజానికి సంబంధించినటువంటి రవికుమార్ అనేటువంటి వ్యక్తి హిందూ ధార్మిక దేవాలయం అనేటువంటి అతి పరమ పవిత్రమైనటువంటి తిరుమల శ్రీవారి సొమ్ముని ఈ విధంగా తస్కరించాడు అనేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేనటువంటి సందర్భంలో ఇది ప్రజా బాహుల్యంలోకి గనక వస్తే ఈ మచ్చ బ్రాహ్మణ సమాజం మీదతో పాటుగా హిందూ సమాజం మీద ఉన్నటువంటి నమ్మకాన్ని, దేవాలయాల మీద, వ్యవస్థల మీద ఉన్నటువంటి నమ్మకం సన్నగిలుతుందనే సమాజంలో అని భావించి అప్పటి ఉన్నత అధికారుల దృష్టికి దీన్ని తీసుకురాగా ఈయనని విచారించేటువంటి సమయంలో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పక్కన పెట్టుకొని విచారించగా వాళ్ళ కుటుంబ సభ్యుల సమక్షంలో ఈయన దొంగతనాలన్నీ ఒప్పుకున్నారు. ఆ కుటుంబ సభ్యులు ఇటువంటి పాపపు సొమ్ముతోనా ఇంతకాలం మీరు నన్ను పోషించింది, ఇటువంటి సొమ్ము మాకు అవసరం లేదు మహాప్రభు, మేము తప్పు చేశామని చెప్పి కాళ్ళ మీద పడితే దానిని అప్పటి న్యాయ నిపుణుల సలహా మేరకు లోక్ అదాలత్ చేసి ఆయన పేరిట ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్నటువంటి రిజిస్టర్ వాల్యూ 14 కోట్ల రూపాయల రిజిస్టర్ వాల్యూ, అది మార్కెట్ వాల్యూ అయితే 40-50 కోట్ల రూపాయలు ఉంటుంది. ఆ వాల్యూ కలిగినటువంటి ఈ తనకున్నటువంటి ఆస్తి మొత్తాన్ని టీటీడీకి గిఫ్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది. తర్వాత లోక్ అదాలత్ క్లోజ్ అయింది. ఇప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే ఈ లోక్ అదాలత్ అసందర్భంగా జరిగింది, ఇలా జరగడం తప్పు అని అంటున్నారు. నాకు తెలిసి తిరుపతిలో పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను స్కూల్ డేస్ నుంచి కూడా నాతో పాటు చదువుకునేటువంటి చాలా మంది మిత్రుల తల్లిదండ్రులు టీటీడీ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. కళ్యాణ కట్టలో గాని, అటెండర్లుగా గాని, లేదా క్లర్కులుగా గాని, ఎల్డీసీ యూడీసీలుగా గాని చాలా మంది పనిచేస్తున్నటువంటి సందర్భంలో రోజువారీ దైనందిత కార్యక్రమాల్లో భాగంగా పేపర్ని చదివేటప్పుడు కూడా చాలా సందర్భాల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగులు ఏమైనా తప్పు చేసి వాళ్ళు ఏమైనా కానీ అటువంటి కానుకలో లేకపోతే యాత్రికుల దగ్గర డబ్బులో తీసుకుంటే తీసుకున్నందుకు కాను వెంటనే వాళ్ళకి ఏం చేస్తారంటే కేసు పెడతారు. కేసు పెట్టిన తర్వాత శ్రీవారి కానుక అని చెప్పి మీరు మీ తప్పుకి 1 మంత్ శాలరీనో లేదా 2 మంత్ శాలరీనో శ్రీవారి కానుక చెల్లించండి అని చెప్పి వాళ్ళని కొంతకాలం 10 రోజుల్లో 20 రోజుల్లో 2 నెలల్లో సస్పెండ్ చేసి మళ్ళీ విధుల్లోకి తీసుకుంటారు. యాక్చువల్లీ ప్రొసీజర్ ఇది. సో ఇక్కడ విషయం వచ్చేటప్పటికి ఏమైందిరా అంటే ఆ రోజు అతను చిన్న దొంగతనం 72,000, తర్వాత అతను చేసింది చాలా పెద్దదని తెలిసి చాలా చిత్తశుద్ధితో మా ప్రభుత్వం అప్పుడు ఈ దేవదేవుడికి ఇన్ని కోట్ల రూపాయలని మేము వృధా పోకుండా ఒక ప్రైవేటు దొంగ చేతికి పోకుండా దాన్ని సంస్థకు వచ్చేటట్టు చేశాం, ఇంత మంచి పని చేశామని చెప్పే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. దాన్ని చిన్న దొంగతనమా పెద్ద దొంగతనమా అని చెప్పి వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ఏముంది తప్పు? పట్టించిన దొంగ అసలు 20 సంవత్సరాల నుంచి ఆయన దొంగతనం చేస్తా ఉంటే ఆ దొంగతనాన్ని ఏ ప్రభుత్వంలో కూడా ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చిన్నదైనా పెద్దదైనా దొంగతనం జరిగిందా లేదా? అజయ్ గారు, చిన్నదైనా పెద్దదైనా దొంగతనం జరిగిందా లేదా? పైగా మీరు దాన్ని సమర్థించుకుంటున్నారు. దొంగతనం చేశాము, మళ్ళీ దానికి రెట్టింపు అంతకంటే ఎక్కువగా ఇచ్చాము అని చెప్పి. ఏంటి సంస్కృతి అసలు? వైసీపీ అధికార ప్రతినిధి గారు కానీ నేను చెప్పేది ఏంటంటే దాన్ని ఏం చేస్తున్నారంటే రెండో విషయం ఏంటంటే ఓపిక విన్నావు, మీ విశ్లేషణ అంతా మేము విన్నాం, సమాధానం చెప్పలేండి నన్ను. అదే విధంగా ఇదంతా జరిగిన తర్వాత ఏమైందంటే దీన్ని పరకామణికి సంబంధించిన దొంగని పట్టుకునింది వైసీపీ ప్రభుత్వమే. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పాలక మండలి అప్పుడు అధికారులే. 20 సంవత్సరాలుగా ఆయన దొంగతనం చేస్తున్నాడని అతను తొడ దగ్గర అంటే ఒక ప్రైవేట్ పార్ట్ లో ఆయన ఒక ఆపరేషన్ లాంటిది చేసుకొని ఆ పార్ట్ లో ఈ డబ్బులన్నీ ఎత్తుకెళ్తున్నాడని చెప్పి తెలియడం జరిగింది. అధునాతనమైనటువంటి కెమెరాలు అమర్చిన తర్వాత ఆయన దొంగగా దొరికినాడు అనేది కూడా తెలియవచ్చింది. ఈ 20 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ ఎప్పుడు పట్టుపడలేదు. పట్టుకొని దొంగను అప్పగించి దొంగ సొమ్ముని రికవరీ చేసి భగవంతుడి పేరుతో రిజిస్టర్ చేస్తే అది తప్పని చెప్పి మానెత్తిన పట్టం ఏందో మాకు అర్థం కావటంలే.
Right. ప్రసాద్ గారు. పట్టించింది మేమంటే మీరే దొంగలంటే కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి సవాల్ విసిరినాడు. ఆయన దగ్గర నేను ఒక టీ తాగినట్టు నిరూపించిన, నేను రాజకీయ అస్త్ర సన్యాసం చేస్తానని ప్రకటించినారు. మరి వీళ్ళు ఏ ప్రూఫ్ చెప్తున్నారు? ఇప్పుడు ఆ విశ్లేషకులు గారు 14 ఎకరాలు కరుణాకర్ రెడ్డి గారి హ్యాండ్ ఓవర్ లో ఉందన్నారు. చూపించమనండి రుజువు. ఏ సర్వే నెంబరు, ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయింది, ఎప్పుడు లీజ్ తీసుకున్నారు, చూపించమనండి. ఆ కేసు నడుస్తుంది. ఊరికి ఆరోపణ చేసి వదిలేసి నేను విశ్లేషకున్నాను. అజయ్ గారు మీరిద్దరే మాట్లాడుకుంటే సరిపోదు కదా. ఎట్లా మాట్లాడతారు మీరు? ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడాలి కదా. మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే. మేడం నమస్తే. మీకు